వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రాఘు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఆర్జీవి గారికి 3 నెలల జైలు శిక్ష విధించడం అయితే జరిగింది అంటున్నారు. 2018లో చెక్ బౌన్స్ కేసు కింద ఈరోజు ముంబైలో అంధేరి కోర్టులో 3 నెలల జైలు శిక్ష విధించారంట. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ధనరాజ్, పొద్దున్న నుంచి కూడా వార్తలు అవే నిజమని తెలుపుతున్నాయి. ఎవరైతే మహేష్ చంద్ర అనే వ్యక్తి ఉన్నారో, గతంలో 2018లో అతను చెక్ బౌన్స్ వేశాడు. 2018లో చెక్ బౌన్స్ కేసు వేస్తే అది ఇప్పటికి సుమారు ఒక 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలకి ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఈ ప్రధానంగా ఆర్జీవీకి 3 నెలల శిక్ష అయితే, జైలు శిక్ష అయితే కోర్టు అయితే తీర్పునిచ్చింది. అదేవిధంగా 3,72,000 రూపాయలు కట్టకపోతే మరొక 3 నెలలు పొడిగిస్తూ ఈ శిక్ష అయితే అమలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రధానంగా కోర్టు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది? చెక్ బౌన్స్ కేసు అనేది చాలా సర్వసాధారణంగా మనకి సమాజంలో అన్ని చోట్ల ఉండేది చెక్ బౌన్స్ కేసులు అనేవి. అయితే ఆర్జీవి అనే వ్యక్తి తరచూ వాయిదాలకు రాలేదు. కోర్టు ఎన్నిసార్లు పిలిచినా అతను పట్టించుకోలేదు. దీన్ని పక్కదారి పట్టించాడు. అంటే పట్టించుకోవాలి. కనీసం కోర్టుకి హాజరవ్వాలి అంటే కోర్టు అన్నా కూడా గౌరవం లేదు. అతను గతంలో కూడా అతను మాట ప్రవర్తన కానీ మనం చూస్తూనే ఉన్నాం. అతనికి ఒక్కోసారి దేశభక్తి లేదంటాడు, నాకు ఏది కాదంటాడు, నేను ఎవరిని లెక్క చేయను అంటాడు, నా సినిమా చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంటాడు, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు అంటాడు, జీ గ్రేడ్ ఫిలిం తీసుకుంటాడు, సి గ్రేడ్ ఫిలిమ్స్, రకరకాల ఫిలిమ్స్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అయితే గతంలో ఒకప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ కింద అందరూ భావించాలి. ఎందుకంటే గతంలో ఆర్జీవి అనే వ్యక్తి ఒక కెమెరా యాంగిల్ పెట్టినా, డైరెక్షన్ చేసినా చాలా బాగుండేవి, కొత్తగా ఉండేవి. కొత్తగా అతను ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే దాన్ని పూర్తిగా మానేసి కేవలం ఒక బి గ్రేడ్ సినిమాలు, అయితే బి గ్రేడ్ సినిమాలకు అలవాటు పడ్డాడు అతను. సహజంగా ఇప్పుడు నేను పట్టించుకోను, నా సినిమా చూస్తే చూడండి లేకపోతే లేదు అంటే కొంతవరకు నడుస్తుంది అది, ఆ మాట అనేది. అది కొంతకాలం నడిచింది కూడా. అతను అయ్యబాబు వెరైటీ చాలా బాగా మాట్లాడాడు, ఆర్జీబీ అయ్యబాబు అంతా ఎంత అన్న కొంతకాలం వరకే. కొంతకాలం అతను నిజంగానే పట్టించుకోవడం మానేశారు జనాలు, నిజంగానే వెళ్ళడం మానేశారు, అతను సినిమా చూడడమే మానేశారు. ఇప్పుడు అక్కడ ఓటీటీల్లో అక్కడ ఇక్కడ రిలీజ్ చేసుకోవడం, లేకపోతే యూట్యూబ్లోనే నేరుగా రిలీజ్ చేయడం, రకరకాలు. అయితే ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఆర్జీవి గతంలో కూడా ముంబైలో ఒక స్టూడియో పెట్టాడు. స్టూడియో పెట్టి అక్కడ అద్దె కూడా కట్టకుండా అప్పటికప్పుడు సామాన్లతో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని కూడా విమర్శలు ఉన్నాయి ఆర్జీవి మీద. ఆర్జీవి అనేది నిలకడలేని మనిషి, నిలకడ అనేది ఉండదు. దానికి తోడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సినిమా తీయడం, వాళ్ళ వైపు మాట్లాడడం, ఇలా రకరకాలు ఉన్నాయి ఆర్జీవి మీద. అది ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా ఓపెన్గా ఉంటుంది. వైసీపీ గతంలో ఏపీ గవర్నమెంట్లో ఏకంగా ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు మీద, అతని తనయుడు లోకేష్ మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద, డిప్యూటీ సీఎం మీద కూడా అనేక రకాలైన వ్యంగ్యంగా సినిమాలు అయితే తీశాడు ఆర్జీవి. అయితే ఆ సినిమాలు అందరూ తీస్తున్నారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వైసీపీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా అని మీడియా పలుసార్లు క్వశ్చన్ అడిగినా సరే, నాకు డబ్బులు ఇస్తే మీకేంటి, వైసీపీ వాళ్ళు ఇస్తే ఎవరిస్తే మీకేంటి, నా సినిమా నా ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే లేదు, ఇదే డైలాగు. అంటే ఫస్ట్ నుంచి సినిమా చూడడం అయితే జనాలు అందరూ మానేశారు, అది వేరే విషయం. ఈ డైలాగు ఏదో కాంట్రవర్సీ. ఇప్పుడు సినిమాకి అతను మామూలు సినిమా అతను ఆలోచించడం మానేశాడు. గతంలో 2-3 హిట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే అతను ఆలోచించడం మానేసి ఈ బి గ్రేడ్ సినిమాలు, అమ్మాయిలు సెక్స్ అంటాడు, అమ్మాయిలు అంటాడు, రకరకాల ఆయన దాని మీదే బాగా ఫోకస్ చేశాడు. దాని మీద ఫోకస్ చేయడం, ఏదో కాంట్రవర్సీ కావాలి. కాంట్రవర్సీ అయితే కానీ జనాలు మాట్లాడుకోరు. తన గురించి మాట్లాడుకోవాలంటే ఏదో కాంట్రవర్సీ కావాలి. అదే ఎవరైతే పాపులర్ ఫిగర్స్ ఉంటారో, ఎవరైతే ప్రముఖ రాజకీయ నాయకులు ఉంటారో, అటు టీడీపీ తరఫున ఎక్కువ టీడీపీకే సపోర్ట్. లక్ష్మీ ఎన్టీఆర్ అని తీశాడు, ఎన్టీఆర్ని తక్కువ చేస్తా ఒక సినిమా తీయడం. అదేవిధంగా వ్యూహం సినిమా తీశాడు. వ్యూహం 1 అన్నాడు, 2 అన్నాడు, రకరకాలు. ఏంటంటే నెగిటివ్. అతను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టే కాంట్రవర్సీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే కనీసం ఆ కాంట్రవర్సీ ఉంటే అయినా సరే హాల్కి వస్తారు, సినిమా చూస్తారని. నా సినిమా చూడొద్దని పైకి మాట్లాడతాడు, కానీ అతను మాట్లాడేదే కాంట్రవర్సీ అవ్వడానికే సినిమా చేస్తాడు. అయితే రీసెంట్గా అయితే ఒకటి బయటపడింది, ఆ సినిమాకి ఎవరున్నారు ఏంటి అనేది. రీసెంట్గా ఏబీ ఫైబర్స్ మీద మన చైర్మన్ అయితే నియమించారు విశాఖపట్నంలో. అయితే దాంట్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యాయి.
వ్యూహం సినిమాకి 2 కోట్లు వాళ్ళు ఇచ్చినట్టుగా కూడా అందులో వాళ్ళకి ఆధారాలు దొరికాయి. ఇది ఆర్జీవీకి ఫండింగ్ ఎవరంటే ఏపీ ప్రభుత్వం, గత ఏపీ ప్రభుత్వం, వైఎస్సీపీ ప్రభుత్వం అని క్లియర్ కట్‌గా మన జీవీ రెడ్డి అయితే చైర్మన్ జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇది ఆర్జీవీ అంటేనే కాంట్రవర్సీ. ఫండింగు వైసీపీ ఫండింగ్‌తో సినిమాలు తీస్తాడు. చూస్తే చూడండి లేకపోతే లేదంటాడు. ఎందుకంటే అతని డబ్బులు కావు కదా! ఇంకొక విషయం ఏంటంటే సార్, అంటే బయట వస్తున్న టాక్ ఏంటంటే, ఇప్పుడు ఆర్జీవీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగన్ బినామీ అని అనడం అయితే బయటైతే వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? జగన్ బినామీ అని అనలేం గానీ, బినామీ అంటే ఒక ఆస్తి, జగన్‌కి సంబంధించిన ఆస్తి అది వేరే ఒకళ్ళ పేరు మీద పెడితే అది బినామీ. ఇప్పుడు ఆర్జీవీ అరెస్ట్ అయిన వెంటనే అక్కడ లండన్‌లో ఉన్నటువంటి జగన్ ఉన్నారు కదా! జగన్ అయితే భయపడుతున్నాడంట. ఎందుకని భయపడుతున్నాడు? జగన్ భయపడుతున్నాడు అంటే, జగన్ భయపడడం పక్కన పెడితే, బినామీ అంటే తన ఆస్తి అయితే ఆర్జీవీ పేరు మీద ఉండాలి. అది కాదు. జగన్ ఫండింగ్ ఇచ్చి ఓకే. ఎదుటి ప్రత్యర్థులను దెబ్బతీయడానికి కొన్ని సినిమాలైతే తీయించాడు. వరుసగా 4, 5 సినిమాలు జగన్ మాట్లాడుకోవడం కూడా జరిగిందని రకరకాల మనకి పుకార్లయితే వినిపిస్తూ ఉంటాయి. అది వదంతులు అవ్వచ్చు, నిజమనే అనుకోవాలి. ఎందుకంటే ఆర్జీవీ తీసినవన్నీ కూడా టీడీపీకి వ్యతిరేకంగా తీసాడు కానీ ఎక్కడ ఒక సినిమా కూడా వైసీపీకి వ్యతిరేకంగా తీయల. ఆర్జీవీ తీసిన ప్రతి సినిమా టీడీపీనో లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించడమో ఇదే విధంగా తీశాడు. జగన్ డబ్బులు ఇస్తేనే ఖచ్చితంగా తీసినట్టుగా అందులో కొంచెం ఆ మాటలకి బలాన్ని చేకూర్చే విధంగానే అతని సినిమాలు కూడా ఉన్నాయి. అతను డబ్బు ఫండింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వైసీపీ పార్టీ నుంచి, అందులో అయితే డౌట్ లేదు. ఆ విధంగానే అతను ఫండింగ్‌తో తీశాడు. ఆ గతంలో ఇప్పుడు జీవీ రెడ్డి కూడా అదే చెప్పాడు. ఏపీ ఫైబర్ నుంచి 2 కోట్లు వెళ్ళాయని వాళ్ళే చెప్తున్నారు టీడీపీ నాయకులు. అదేవిధంగా ఆర్జీవీ ఎవరైతే ఉన్నారో టీడీపీకి వ్యతిరేకంగా తీస్తాడు తప్ప వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క సినిమా కూడా తీయడు. దీన్ని బట్టి ఫండింగ్ ఎవరనేది మనం కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆ రకంగా ఫండింగ్ ఇచ్చాడు. భయపడ్డం అంటారా? భయపడ్డం అంటే ఈ కోట్ల రూపాయల వ్యవహారం ఏదైనా జరిగితే భయపడాలి తప్ప, ఆర్జీవీ ప్రస్తుతం ఆర్జీవీ మీద కూడా చాలా కేసులు కూడా పడుతున్నాయి వరుసగా. ఇది కేవలం చెక్ బౌన్స్ కేసు మాత్రమే, చాలా చిన్న కేసు కింద లెక్క. జగన్ అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సగానికి సగం ఆస్తులు ఆర్జీవీ దగ్గరే దాచిపెట్టారు అని బయట బీభత్సంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? జగన్ ఆస్తులు ఆర్జీవీకి అంటే దాంట్లో అది అది వదంతుల కిందే మనం చూడాలి తప్ప అందులో అయితే వాస్తవం ఉంటుంది. అందులో వాస్తవం ఉంటే ఈ చెక్ బౌన్స్ కేసు అవ్వదు కదా. ఇప్పుడు ఆ చెక్ బౌన్స్ కేసు కేవలం 3,70,000 రూపాయలు చెక్ బౌన్స్ కేసు. ఆ చెక్ బౌన్స్ ఆర్జీవీకి జగన్ బెనామీ అయితే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా రానివ్వడం, ఇప్పుడు జైలు శిక్ష పడేది కూడా కాదు. అయితే దాన్ని పూర్తిగా మనం సమర్థించలేం కానీ, అయితే జగన్ సపోర్ట్తోని కొన్ని సినిమాలు తీశాడు అనే దానికి బలమైన కనిపిస్తున్నాయి ఎదురుగుండా. అంటే ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని ఖచ్చితంగా 3 నెలలు జైల్లో పెడతారు. అదేవిధంగా 3,72,000 కట్టాలి. అరెస్ట్ చేస్తారా? లేదంటే జగన్ అండ చూసుకొని దీని నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా తప్పించుకునేందుకు అవకాశం లేదు. ఏదైనా వేరే సుప్రీంకోర్టు దేనికో అప్లై చేసుకోవాలి తప్ప, ఆల్రెడీ కోర్టు అయితే ఇతన్ని దోషి కింద నిర్ధారించి శిక్ష కూడా చెప్పేసింది. 3 నెలలు జైలు, 3,72,000 కట్టాలి. అది కూడా కట్టవా, మళ్ళా 3 నెలలు 6 నెలలు జైలు శిక్ష నువ్వు అనుభవించాలి. ఇది కోర్టు తీర్పిచ్చేసింది. తీర్పిచ్చాక కింద కోర్టులో తీర్పిస్తే పై కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి తప్ప ఇతనికి ఇంక తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం జరుగుతుందో చూద్దాం.